మావయ్య, ఈ శాలిగ్రామం సాధారణ రాయిలాగా కనిపిస్తోంది, కానీ భక్తులు దీన్ని మీ స్వరూపంగా ఎందుకు పూజిస్తారు? వృందాదేవి నాకు శాపమిచ్చింది. మీరు శిలారూపంలో ఉండాలని. శాపం వల్ల గణేశ, నేను గండకి నదిలో శాలిగ్రామ స్వరూపంగా ప్రత్యక్షమయ్యాను. శాలిగ్రామం సాధారణ రాయి కాదు, అది నా చక్ర తేజస్సుతో పవిత్రమై స్వయంభూ స్వరూపం. గండకి నది పక్కనే హిమాలయాల మధ్య ముక్తినాథ్ క్షేత్రం వెలిసింది. అక్కడ గణేశ, నీరు, అగ్ని, గాలి 3 దివ్యతత్వాలు కలిసి ఉంటాయి. మావయ్య, అక్కడ అగ్ని కూడా ఉంటుందా? అవును గణేశ, ముక్తినాథ్లో నీటి మధ్య నుంచి సహజ అగ్ని వెలుగుతూనే ఉంటుంది. భక్తులు దాన్ని నా దివ్య మహిమగా భావిస్తారు. అక్కడ 108 పవిత్ర జలధారలు ఉన్నాయి. భక్తులు ఆ చల్లటి నీటిలో స్నానం చేసి పాప విముక్తి, మోక్షం కోసం ప్రార్థిస్తారు. మావయ్య, అంటే అక్కడికొచ్చే భక్తులను మీరు మోక్షానికి దగ్గర చేస్తారా? భక్తుడు నిజమైన హృదయంతో నన్ను పిలిస్తే గణేశ, శాలిగ్రామ రూపంలో అయినా, ముక్తినాథ్ క్షేత్రంలో